ధాత్రి, కేదార్ ఇద్దరూ కూడా మమ్మల్ని లోపలికి రానివ్వండి అని వేడుకుంటూ ఉంటారు. ఇక యువరాజ్‌కి చాలా కోపం వచ్చి, "రేయ్! మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారా? లేకుంటే షూట్ చేసేయమంటావా?" అంటూ రివాల్వర్ తీసి కేదార్‌కి గురి పెట్టేస్తాడు. "రేయ్! మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావా సరే, లేకుంటే నేను మాట్లాడను. నా రివాల్వరే మాట్లాడుతుంది" అని యువరాజు రివాల్వర్‌ని గురిపెట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. యువరాజ్, "నువ్వాగు, నేను మాట్లాడతాను కదా" అని కౌశికి యువరాజ్ చేతిలో ఉన్న రివాల్వర్‌ని లాక్కునేస్తుంది. "జగదాత్రి, మీకేం కావాలి? మళ్ళీ ఎందుకు వచ్చారు? చెప్పండి జగదాత్రి" అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఒక్క అవకాశం ఇవ్వండి వదినా. కేదార్ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను వదినా" అని ధాత్రి వేడుకుంటూ ఉంటుంది. "ఈ ఇంట్లో నుంచి వెళ్ళటం అంటూ జరిగితే మీ మనిషిగానే వెళ్తానక్క. ఇలా ఒక హంతకుడు అని ముద్ర వేసుకొని ఈ ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళలేను" అని కేదార్ చెప్తుంటే, "ఒక్క ఛాన్స్ ఇవ్వండి వదిన" అని ధాత్రి మరీ వేడుకుంటూ ఉంటుంది. "అదేంటత్తయ్య, వదిన ఆలోచిస్తున్నారంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తారా? ఈ ఇంట్లో ఉండనిస్తారా?" అని నిషి టెన్షన్ పడుతూ మెల్లగా ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఏమో అమ్మీ, అదే నాకు అర్థం కావటం లేదు. కౌశికి ఏం చెప్తుందో విందాము, చూద్దామని" వైజయంతి అంటుంది. ఇక అందరూ కూడా కౌశికి నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పట్లాగే కౌశికి ఉండనిస్తుందా? వీళ్ళెప్పుడు నిరూపించుకుంటారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.